ప్రియ సహోదరి సహోదరులారా, ప్రారంభ పలుకుల్లో చెప్పిన విధంగా ఈనాడు యావత్ కథోలిక ప్రపంచం క్రీస్తు ప్రభు యొక్క పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. మున్ముందుగా ఈ పవిత్రమైనటువంటి క్రీస్తు శరీర రక్తాలను ఆ భగవంతుడు ఎందుకు స్థాపించారు, ఈ దివ్య ప్రసాదాన్ని ఎందుకు స్థాపించారు అని ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే ప్రత్యేకంగా 3 కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా మత్తయి శుభవార్తలో 28వ అధ్యాయం 20వ వాక్యంలో చెప్పిన విధంగా సదా మీకు నేను తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదము ద్వారా ఆ ప్రభువు మనకు నిరంతరము ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి ఆయన యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించారు అని మనం విశ్వసించాలి. మరి ప్రతి దేవాలయంలో కూడా, కథోలిక దేవాలయంలో, విచారణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవాలయంలో ఈ దివ్య మందసములో దివ్య సప్రసాదాన్ని మనం ప్రతిష్ఠించుకుంటాం. కారణం ఏమిటంటే ఆయన మనకు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనకు నిత్యము గుర్తు చేస్తూ ఆ యొక్క దివ్య సంప్రసాదాన్ని ఆ పవిత్రమైనటువంటి దివ్య మందసములో మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా ఆ ప్రభు మనకు నిరంతరము తోడుగా ఉండటం కోసం, కలకాలము మనతో వాసము చేయడం కోసం, నిరంతరము మన యందు మన కోసం మనతోనే ఉండాలి, ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి ఆ ప్రభు యొక్క మాటకు ప్రతీకగా ఆ ప్రభు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదాన్ని స్థాపించాడు అని మనం విశ్వసించాలి. రెండవది, మనము చదువుతున్నటువంటి ఈ యొక్క సత్యోపదేశ తరగతుల్లో మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ యొక్క దివ్య ప్రసాదము మన యొక్క ఆత్మకు భోజనముగా ఇవ్వబడుతూ ఉన్నది అని. శరీరము ఎదగటానికి మనం ప్రతిదినము కూడా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆత్మబలాన్ని పొందుకోవడానికి సాక్షాత్తు ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను మనం స్వీకరిస్తూ ఉంటాం. అదే ఉద్దేశముతో ఆ భగవంతుడు నా యొక్క ఆత్మను బలోపేతం చేయడానికి ఆయన తన యొక్క శరీర రక్తాలను మనకు కానుకగా సమర్పించి ఉన్నారు. ఇది రెండవ కారణముగా మనం చెప్పుకోవచ్చు. మూడవదిగా చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకపరుచుకోవడానికి ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని ఆ భగవంతుడు స్థాపించి ఉన్నాడు. ప్రతి దివ్య పూజా బలిలో క్రీస్తు ప్రభు యొక్క మరణం, ఆయన ఈ లోకానికి ఏతించారు, మనల్ని ఎంతగానో ప్రేమించారు, ఆ యొక్క ప్రేమకు చిహ్నంగా అదిగో ఆ విధంగా తన యొక్క ప్రాణత్యాగాన్ని చేశారు. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆ క్రీస్తునాథుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదాన్ని స్థాపించారు. ఈ 3 విషయాలను ప్రతి దివ్య పూజా బలిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో దివ్య ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నామో అప్పుడు ఈ 3 తలంపులు కూడా మన మదిలో కలగాలి. మొట్టమొదటిగా, నా ప్రభువు నాతో ఉండడానికి నాకు ఈ యొక్క పవిత్రమైనటువంటి తన యొక్క శరీర రక్తాలను నాకు దయచేశారు. నా ప్రభు నా యొక్క ఆత్మకు భోజనముగా నాలో తన యొక్క శరీర రక్తాలను నింపుతూ ఉన్నారు. మూడవది, నా ప్రభు నా కోసం తన యొక్క ప్రాణత్యాగం చేశాడని నేను నిరంతరము గుర్తుంచుకోవడానికి తన యొక్క శరీర రక్తాలను నాకు సమర్పించి ఉన్నారు లేదా నాకు ఇచ్చి ఉన్నారు అన్నటువంటి విశ్వాసాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడవలసినటువంటి అంశమని నాకు కూడా తెలుసు. ఈ యొక్క అపమేమిటి, ఈ యొక్క ద్రాక్షారసం ఏమిటి, దీనిలో సాక్షాత్తు ప్రభువైనటువంటి క్రీస్తునాథుడు వేంచేసి రావడం ఏమిటి అని అప్పుడప్పుడు సందేహం మనలో కలగవచ్చు. కానీ ప్రభువైనటువంటి క్రీస్తునాథుడే తెలియచేస్తూ ఉన్నాడు, ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించండి, ఇది నా రక్తము, దీన్ని మీరు పానము చేయండి అని చెప్పి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తి ఇదే ప్రశ్నను తన యొక్క విచారణ గురువును అడుగుతూ ఉన్నాడు.
ఇది ఏ విధంగా నా యొక్క ఆత్మకు భోజనం అవుతుంది ఫాదర్ అని అడిగితే, బాబు నువ్వు నా దగ్గరికి రా, నీతో కొద్దిసేపు మాట్లాడుతానని తన దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. తనతో కూర్చోబెట్టుకొని తనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నీ ఎంత ఎత్తు ఉంటావంటే బహుశా 3 అడుగులో 2 అడుగులో 3.5 అడుగులో ఉంటాను ఫాదర్, నాకు గుర్తులేదు. మరి ఇప్పుడు ఎంత ఉన్నావు అని అడిగితే, నేను 6 అడుగులు ఉన్నానండి. ఎంత బరువు ఉన్నావు? ఒక 80 కేజీలు బరువు ఉన్నానండి. మరి ఇదంతా కూడా నీకు ఎలా వచ్చింది? నేను ప్రతిదినము తీసుకుంటున్నటువంటి ఆహారము శక్తిగా మారి నాకు ఈ యొక్క ఆకృతిని ఇచ్చిందండి అని చెప్పేసాం. మరి మానవ మాత్రుడు తయారు చేసినటువంటి ఈ యొక్క ఆహారాన్ని నువ్వు భుజించి 2 అడుగులు 3 అడుగులు ఉన్నటువంటి వాడు 6 అడుగుల దాకా ఎదగలిగినటువంటి నీవు, మరి ఆ యొక్క దైవ సంకల్పంతో సాక్షాత్తు ఆ దేవాది దేవుడే తన యొక్క ఆత్మీయ ఆహారమైనటువంటి తన యొక్క శరీరాలను నీకు ఇస్తున్నప్పుడు నీ యొక్క ఆత్మ బలోపేతము కాదా అని ప్రశ్నిస్తే తనకున్నటువంటి సందేశానికి సమాధానము లభించి కాస్త వినయాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఫాదర్ గారండి, నాకు ఇంకొక ప్రశ్న ఉన్నది. అదేమిటంటే, ఇది చాలా చిన్న అప్పం అండి. ఈ యొక్క అప్పములో దేదీప్యమానంగా వెలుగొందేటువంటి ఆ ప్రభువు, ఈ లోకరక్షకుడైనటువంటి ఆ ప్రభువు ఏ విధంగా ఉంటాడు? ఇది అంగుళం కూడా ఉండదు. మా నాలుక మీద పెట్టేటువంటి ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క శరీరము అంగుళము కూడా ఉండదే. ఇటువంటి ఈ యొక్క అంగుళము కూడా ఉన్నటువంటి ఈ యొక్క అప్పములో ఆ క్రీస్తు ప్రభు తనను తాను ఏ విధంగా ఇమిడ్చుకుంటాడు అని చెప్పి ఆయన మరొక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు ఆ గురువు తన యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి దేవాలయానికి తీసుకువెళ్ళి, నీకేం కనిపిస్తుంది అన్నాడు. దేవాలయం కనిపిస్తుంది అన్నాడు. ఎంత ఎత్తు ఉంటుంది అనుకుంటున్నావు అంటే, దాదాపుగా 100 అడుగులు ఎత్తు ఉంటుందండి అన్నాడు. ఇది నీకు ఎలా కనిపించింది? నేను చూస్తున్నానండి. దేంతో చూస్తున్నావు? నా కంటితో చూస్తున్నానండి. నీ కన్ను ఎంత ఉన్నది? అంగుళం ఉన్నదండి. మరి ఈ అంగుళం ఉన్నటువంటి ఈ కంటితో 100 అడుగులు ఉన్నటువంటి ఆక దేవాలయాన్ని ఎలా చూస్తున్నావు? అది అసాధ్యం కదా అంటే, సాధ్యమేనండి, నేను చూస్తున్నాను, నా కళ్ళతో నేను చూస్తున్నాను ఈ యొక్క దేవాలయము దాదాపుగా 100 అడుగులు ఉందని. అరే నీ కన్ను కేవలం అంగుళం మాత్రమే ఉన్నది, అంగుళం కంటే తక్కువగానే ఉన్నది. ఇటువంటి ఈ చిన్న కంటితో అంత పెద్ద దేవాలయాన్ని ఎలా చూడగలుగుతున్నావు? అప్పుడు తనకు అర్థమవుతూ ఉన్నది, సాక్షాత్తు సృష్టినే సృష్టించినటువంటి ఆ క్రీస్తునాథుడు తనను తాను ఇంత అప్పములో ఇమిడ్చుకోలేడా? తప్పనిసరిగా ఇమిడ్చుకుంటాడు. ప్రతి అప్పములో కూడా సాక్షాత్తు ఆ ప్రభు మిళితమై ఇమిడ్చుకొని ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని అప్పుడు ఆ వ్యక్తి గ్రహించాడు. ఆ తర్వాత అదే వ్యక్తి మరొక ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఇదంతా బాగానే ఉందండి, ఇదే క్రీస్తు ప్రభువుని ఈ దేవాలయంలో ఇస్తున్నారు, ఆ దేవాలయంలో ఇస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మరొక కథోలిక దేవాలయంలో ఇస్తున్నారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దానిలో ఇస్తున్నారు. మరి ఇక్కడ అన్నిట్లో ఎలా ఉంటాడు? అంతటా ఎలా ఉంటాడు ఆయన? నాకు ఇవ్వబడుతున్నటువంటి ఈ యొక్క అప్పంలోనే కదా ఉండవలసింది, అన్నిట్లో ఎలా ఉంటున్నాడు అని అడిగితే, అప్పుడు ఆయన, బాబు ఒక నిమిషం కూర్చొని లోపలికి వెళ్ళి తన ఇంట్లో నుంచి ఒక వస్తువుని తీసుకొస్తాడు. ఆ వస్తువుని తీసుకొచ్చి తనకిస్తే, ఇది ఏమిటి అని అడిగాడు. ఇది అద్దం అండి అన్నాడు. సరే చూడు అంటే, ఎవరు కనిపిస్తున్నారు? నేనే కనిపిస్తున్నాను. ఇంకెవరైనా కనిపిస్తున్నారా ఈ యొక్క అద్దంలో? లేదు, నేనే కనిపిస్తున్నాను ఫాదర్, నాకు చూడండి, నేనే కనిపిస్తున్నాను దీంట్లో అని అంటే, ఆయన అన్నాడు, అది ఇవ్వమని చెప్పేసి తీసుకొని కింద విసిరేశాడు. అది ముక్కలుగా అయింది. దాని వైపు చూడు, ఇప్పుడు దానిలో ఎవరు కనిపిస్తున్నారు? నేనే కనిపిస్తున్నాను. ఎన్ని ముక్కల్లో కనిపిస్తున్నావు? అన్ని ముక్కల్లో నేనే కనిపిస్తున్నానండి. ఇక్కడ పగిలిపోయినటువంటి అన్ని ముక్కల్లో కూడా నేనే కనిపిస్తూ ఉన్నాను. మరి మానవ మాతృడు అయినటువంటి నీవు పగిలిపోయినటువంటి నిశితమైనటువంటి ఈ యొక్క అద్దంలో నువ్వు కనిపించగా ఆయన మాట్లాడాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని మీరు భుజించండి, దీన్ని మీరు పానము చేయండి అని పలికినటువంటి దానిలో ఆయన కనిపించడా? అంతటా ఆయన ఉన్నాడు.
ఆయన సర్వాంతర్యామి, ఈ విషయాన్ని మీరు గ్రహించాలి అని చెప్పినప్పుడు ఎంతో విధేయతతో ఆ క్రీస్తు ప్రభు యొక్క మహిమను నేను గ్రహించలేకపోయాను ఫాదర్ అని చాలా వినయముతో విధేయతతో ఫాదర్ గారికి నమస్కరించి తన యొక్క పాదాలను పట్టుకొని వెళ్ళిపోతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, దివ్య సప్రసాదం మన యొక్క ఆత్మకు భోజనమై ఉన్నది. ఆయన అందరిలో ప్రవేశించగలడు, అందరితో ఉండగలడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఏ ఒక్కరి కోసమో కాదు, సకల మానవాళి కోసం ఆయన ఈ లోకంలో ఆవిర్భవించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రెండవదిగా చూసినట్లయితే ఇది ఆయన యొక్క మరణముని గుర్తు చేస్తుంది అంటున్నాం. ఏ విధంగా గుర్తు చేస్తుంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ప్రభు ఈ రెండింటిని తీసుకొని కలిపి ఇది నా శరీర రక్తాలు అని అనటం లేదు. మొట్టమొదటిగా ఆ ప్రభు తన యొక్క శరీరాన్ని స్వీకరించి, ఇదిగో ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించండి అంటున్నాడు. ఆ తర్వాత రక్తాన్ని తీసుకొని దీన్ని మీరు పానము చేయండి అంటున్నాడు. రెండు వేరువేరుగా మరణించినప్పుడు ఈ రెండు కూడా వేరుపరచబడతాయి. మరణించిన తర్వాత తనలో శరీరములో రక్తము మిళితమై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అది ప్రవహించినంతసేపు అది జీవానికి గుర్తు, అది ప్రవహించినప్పుడు అది మరణానికి గుర్తు. మరి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రభు పలికినటువంటి మాటలు ఎంతో సత్యమైనటువంటివి. ఆయన యొక్క మరణాన్ని మనకు ఈ పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ మూడు విషయాలు ఆయన పలికి ఉన్నాడు, నేను సదా మీకు తోడుగా ఉంటానని. రెండవ దానిలో ఆయన అంటూ ఉన్నాడు, మీ యొక్క ఆత్మకు నేను భోజనమై ఉంటానని. మూడవదిగా ఆయన నా యొక్క మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మూడిటిని మనం ప్రతి నిత్యము కూడా జ్ఞప్తి ఉంచుకోవాలి. ముఖ్యంగా దివ్య ప్రసాదం స్వీకరించబోయేటప్పుడు ఈ మూడు తలంపులు మన మదికి రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఈ యొక్క దివ్య ప్రసాదం గురించి మనం ధ్యానించేటప్పుడు, ఈ దివ్య ప్రసాదము వలన నాకు కలిగేటువంటి ప్రయోజనమేమి, ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించడం వలన నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? నేను ప్రతినిత్యము దివ్య ప్రసాదం స్వీకరిస్తున్నానే, దివ్య పూజాబలిలో పాల్గొన్నప్పుడల్లా నేను దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. ఈ దివ్య ప్రసాదాన్ని స్వీకరించడం వలన నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమి అని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, సాక్షాత్తు ప్రభువైనటువంటి క్రీస్తునాథుడే యోహాన్ రాసినటువంటి సువిశేషంలో 6వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా మనకు సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాన్ సువిశేషము 6వ అధ్యాయము 54వ వచనంలో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నీవు పొందేటువంటి మొదటి ప్రయోజనము నిత్య జీవం పొందుతావు. ఆ ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని భక్తితో విశ్వాసంతో శ్రద్ధతో ప్రేమతో స్వీకరించినప్పుడు నీవు పొందేటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏమిటో తెలుసా? నీవు నిత్య జీవం పొందుతావు అని చెప్పి ఆ ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అదే ప్రభు ఇంకొక ప్రయోజనం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు అంత్య దినమున నేను వారిని లేపుదును అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ప్రభు మనకిస్తున్నటువంటి రెండవ ప్రయోజనం. యోహాను సువిశేషము 6వ అధ్యాయము 56వ వాక్యములో, నా శరీరమును భుజించి రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందును అని తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క శరీర రక్తాలను మనం భుజించినప్పుడు మూడవ ప్రయోజనం ఏమిటంటే, ఆయన నీ యందు ఉంటాడు, నీవు ఆయన యందు ఉంటావు. అంతకు మించినటువంటి భాగ్యం ఏమి కావాలి? నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్త నీలో వాసము చేసుకోవడానికి వస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన యందు ఆయన నీ యందు ఉండడం కంటే ఉత్తమమైనటువంటిది నీకేం కావాలి నీ జీవితంలో? ఆ ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నా శరీరాన్ని భుజించు, నా రక్తాన్ని పానం చేయి, నేను నీ యందు ఉంటాను, నీవు నా యందు ఉంటావు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక ప్రయోజనాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. 4వ ప్రయోజనం యోహాను సువిశేషము 6వ అధ్యాయము 58వ వాక్యములో, ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ
జీవించును అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇవి ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను మనం భుజించినప్పుడు మనకు కలిగేటువంటి ప్రయోజనాలు. అందువలనే మనం విశ్వసించాలి, ఈ పవిత్రమైనటువంటి క్రీస్తు యొక్క శరీర రక్తాలు సర్వశ్రేష్టమైనటువంటివి, సర్వోన్నతమైనటువంటి, మహా అద్భుతమైనటువంటివి. ఆ యొక్క సర్వోన్నతమైనటువంటి, సర్వశ్రేష్టమైనటువంటి, మహా అద్భుతమైనటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం మనమందరం మన యొక్క మహద్భాగ్యంగా భావించాలి. ఆ మహద్భాగ్యంగా భావించేటప్పుడు నీవు దానిని భక్తితో స్వీకరించాలి, ఇష్టంతో స్వీకరించాలి, ప్రేమతో స్వీకరించాలి, అప్రమత్తతతో స్వీకరించాలి, నిష్కలంకమైనటువంటి మనసుతో దానిని స్వీకరించడానికి ప్రయాసపడాలి. మానవులుగా తప్పిదాలు చేసినప్పుడు ప్రతి దివ్య పూజాబల్లో ప్రతి ఒక్కరు పాప సంకీర్తనం చేయడానికి అవకాశం లేకపోవచ్చేమో, కానీ ప్రతి దివ్య పూజాబల్లో పాల్గొనబోయే ముందు ప్రారంభంలోనే పశ్చాత్తాప ప్రక్రియ ఉంటుంది. ప్రతి దివ్య పూజాబల్లో ప్రారంభంలోనే పశ్చాత్తాప ప్రక్రియ ఉంటుంది. సర్వశక్తుల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా అని ప్రార్థిస్తూ ఇది నా తప్పు, ఇది నా తప్పు అని చెప్పుకుంటూ వాటినన్నీ క్షమించమని చెప్పి ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉంటాం. లేదా పశ్చాత్తాప గీతాన్ని ఆలపిస్తూ ఆ యొక్క పశ్చాత్తాప గీత ఆలాపనలో ఉన్నటువంటి పదాలను మనలోనికి అన్వయింప చేసుకుంటూ, ప్రభువా నేను చేసినటువంటి ద్రోహానికి నన్ను క్షమించి ఈ పవిత్రమైనటువంటి బలియాగంలో యోగ్యంగా పాల్గొనేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి ప్రతి దివ్య పూజాబల్లో ఉంటుంది. మన దురదృష్టం ఏంటంటే మనం ఆ పశ్చాత్తాప ప్రక్రియ అయిపోయిన తర్వాత వస్తామన్నమాట. ప్రారంభం నుంచి రాం. ప్రారంభం నుంచి వస్తే మన యొక్క పాలను ఒప్పుకోవాల్సి వస్తుంది కదా, రామ్. మనకు చాలా చాలా పనులు ఉండిపోతాయి. అందువలన ఆ పశ్చాత్తాప ప్రక్రియ అయిపోయిన తర్వాత వాక్య పరిచర్యకు మాత్రమే వస్తాం. అందువలనే పూజాబల్లో పాల్గొనేటప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా దివ్య పూజాబల్లో పాల్గొనాలి. అది ఆశీర్వాదం. ప్రతిదీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఈ యొక్క దివ్య పూజాబలిలో. అందువలనే మొట్టమొదటిగా పశ్చాత్తాప ప్రక్రియ చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఏదో విధమైనటువంటి పలుకులతోటో, మాటలతోటో, లేదా స్పర్శతోటో ఏదో ఒక విధమైనటువంటి తప్పిదం చేస్తూ ఉన్నప్పుడు మనం అడుగుతూ ఉంటాం, నా యొక్క మాటల ద్వారా, నా చేష్టల ద్వారా, నా క్రియల ద్వారా, నా తలంపుల ద్వారా నేను చేసినటువంటి ఈ తప్పిదములను మన్నించి నాకు పశ్చాత్తాపమును లేదా పాప మన్నింపును ప్రసాదించమని చెప్పి ఆ భగవంతుని మనం ప్రార్థిస్తాం ప్రతి దివ్య పూజాబల ప్రారంభంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రారంభం నుంచి పాల్గొన్నట్లయితే ఎంతో భక్తితో, విశ్వాసంతో, ప్రేమతో, శ్రద్ధతో, సిద్ధపాటుతో ఈ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాదాన్ని స్వీకరించే భాగ్యం మనకు దక్కుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా అరూపే గోండ్రా అని ఒక వ్యక్తి అనాటమీ, శరీరంలో ఉన్నటువంటి అనాటమీ అంటే ఈ యొక్క ఎముకల గురించి లేదా ఆకారం గురించి చదివేటువంటి వైద్య శాస్త్రం. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఈ వ్యక్తి వారి యొక్క తండ్రి యొక్క కోరిక మేరకు ఈ డాక్టర్ వృత్తిని స్వీకరించాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే నోబెల్ పీస్ ప్రైజ్ పొందుకున్నటువంటి వారి దగ్గర చదువుకొని తన చదువుల్లో అనాటమీలో ఎంతో ప్రప్రథమమైనటువంటి స్థానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. ఒకరోజు దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు మరణించారు. ఆ మరణించిన తర్వాత వాళ్ళ అమ్మగారు మరియు ఆయనకున్నటువంటి 4 అక్కలు మనమందరము కూడా లూర్దు నగరానికి వెళ్ళి వద్దాం, ఒక విధమైనటువంటి తీర్థయాత్రకు వెళ్దామని చెప్పేసి అడిగితే, నేను డాక్టర్గా చాలా చాలా బిజీగా ఉన్నాను, మీకు తోడుగా నేను ఇంకొకరిని పంపిస్తాను, నేను రాను అంటే వాళ్ళ అమ్మ అంటుంది, ఇది నా చివరి కోరికరా బాబు, నీ డాక్టర్వే, గొప్ప డాక్టర్వే, అది అలా ఉంచు, ఈ నా చివరి కోరికను మన్నించి నువ్వు నాతోటి రా, ఆ తర్వాత నీ యొక్క వృత్తికి నేను కూడా అడు రాను అంటే సరేనని చెప్పేసి తనతో పాటు కలిసి తల్లి అక్కలతోటి పాటు కలిసి లూర్దు నగరానికి వెళ్తారు. లూర్దు నగరం గురించి మన అందరికీ తెలుసు. మరి తల్లి యొక్క గొప్ప గొప్ప కార్యాలు, స్వస్థత కార్యాలు అన్నీ కూడా అక్కడ ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటాయి.
లూర్దు నగరంలో. అక్కడ ప్రతినిత్యము కూడా దివ్య సప్రసాద ఆరాధన జరుగుద్ది. ఈ దివ్య సప్రసాద ఆరాధన జరిగేటప్పుడు వందల వేల సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ వికలాంగులను, అస్వస్థతతో కూడినటువంటి వారిని, వివిధ వ్యాధి బాధలతో సతమతమవుతున్నటువంటి వారిని సైకిల్స్ మీద, ట్రై సైకిల్స్ మీద మరియు స్ట్రెచర్స్ మీద తీసుకొని వస్తూ ఉంటారు, మోసుకొస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు నేను కూడా 2012లో వెళ్ళి చూశాను. అనేక మంది అక్కడికి తీసుకొస్తూ ఉంటారు. అలా తీసుకొస్తున్నప్పుడు ఇతను నవ్వుతూ ఉంటాడు. ఇతను ఏంటి, అనాటమీ కదా, ఇతను నవ్వుతున్నాడు. ఈ పోలియో వచ్చినటువంటి వాడిని ఈయన ఏం స్వస్థపరుస్తాడు? చిన్నప్పటి నుంచి పోలియోతో సతమతమవుతున్నటువంటి ఇతన్ని ఏం స్వస్థపరుస్తాడు ఈయన? వీళ్ళందరి యొక్క మూర్ఖత్వం కాకపోతే అక్కడెక్కడి నుంచో వేరే వేరే దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్స్ మీద తీసుకొచ్చి ఈ దివ్య సప్రసాదం ముందు పెడుతున్నారేంటి అని చెప్పి ప్రశ్నించుకోవడం ప్రారంభించాడు. ఒక్కసారిగా అంతమందిని చూసేసరికి అతనికి ఏమీ అర్థం కాలేదు. మా అమ్మ చూస్తేనేమో ఎప్పుడు ప్రార్థించు 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 అని చెప్తుంది. ఇక్కడ చూస్తేనేమో ఈ అమాయక ప్రజలందరూ కూడా ఏమీ మతిలేనటువంటి వారిగా స్ట్రక్చర్స్ మీద వీళ్ళందరినీ తీసుకొని వస్తూ ఉన్నారు. ఈయన నిజంగా అంత అద్భుతాలు చేస్తాడా అని చెప్పి నేను కూడా ఒక క్షణం ప్రార్థిస్తాను. నిజంగా ఇదిగో ఈయన ముందున్నటువంటి ఈ యొక్క వికలాంగుడు గన స్వస్థపరచబడినట్లయితే నా వృత్తినే నేను వదిలేసుకుంటాను అని అనుకున్నాడు మనసులో. ఒక్క క్షణం మౌనంగా ప్రార్థించి కళ్ళు తెరిచేసరికి ఆ వ్యక్తి అక్కడ లేడు. ఆ యొక్క ట్రైసైకిల్ మీద ఆ వ్యక్తి లేడు. ఆ ఎదురుగా ఉన్నటువంటి దివ్య సప్రసాదం వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అది చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు ఈయన అరూపే, డాక్టర్ అరూపే. ఆ క్షణంలో ఒక్కసారిగా మోకరిల్లి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఇక నేను ఈ వృత్తిని కొనసాగించను. నాకంటే గొప్ప వైద్యుడు ఒకడు ఉన్నాడు. నేను ఆయనను వెంబడిస్తానే తప్ప నేను చేసేటువంటి ఈ యొక్క చిన్న చిన్న వైద్యము ముందు, ఆయన చేసేటువంటి ఆ గొప్ప వైద్యం ముందు నేను చేసేటువంటి ఈ చిన్న వైద్యం ఏ పాటిది? నేను కూడా ఆయన సేవకుడిని అవుతాను అని చెప్పేసి ఒక్కసారిగా ఆ వృత్తిని వదిలేసి సెమినరీలో జాయిన్ అయ్యాడు. యేసు సభ తెలుసు కదా, లయోలైట్స్ అంటారు కదా, లయోలా కాలేజ్ అని చెప్తూ ఉంటాం కదా విజయవాడలో. ఆ యేసు సభకు చెందినటువంటి ప్రధాన యాజకుల్లో అనగా జనరల్స్లో 28వ జనరల్గా ఈ యొక్క అరూపే ఎంపిక చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప మహత్తరమైనటువంటి కార్యాలు ఈ యొక్క దివ్య సప్రసాదం యందు జరుగుతూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఎంతో భక్తితో స్వీకరిద్దాం, ఎంతో విశ్వాసంతో స్వీకరిద్దాం, సిద్ధపాటుతో స్వీకరిద్దాం, అప్రమత్తతతో స్వీకరిద్దాం. విశ్వసిద్దాం, నా ప్రభు నాలోనికి వేంచేసి వస్తూ ఉన్నాడు, నా ప్రభు నా యొక్క ఆత్మకు భోజ్యముగా వస్తూ ఉన్నాడు, నా ప్రభు నా కోసమే మరణించాడు అన్నటువంటి సత్యాన్ని నాకు మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఈ దివ్య ప్రసాద రూపంలో నాలోనికి వేంచేస్తూ ఉన్నాడు అన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ అటువంటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదించమని ఆ ప్రభువుని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలి కొనసాగించుకుంటాం.